బైబిల్ ఎందుకు చదవాలి అనే డౌట్ ఎవరికైనా ఉంటే చెప్పండి. మనకు ఉన్నది ఒకే ఒక్క జీవితం, పొంచి ఉన్నది ఒకే ఒక్క ప్రమాదం, ఉన్నది ఒకే ఒక్క పరిష్కారం, కాపాడగలిగేది ఒకే ఒక్కరి మరణం, వివరంగా తెలియజేసేది ఒకే ఒక్క పుస్తకం, అండ్ దాట్ ఈజ్ ద బైబిల్. ఆ బైబిల్ క్రోనాలజీని మనం చూడబోతున్నా కనుక ప్రార్థన పూర్వకంగా మనం చూద్దాం. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీ సర్వోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాయన నీ గ్రంథంలో నాయన క్లిష్టమైన కష్టమైన నాయన వివరంగా తండ్రి అనేక మంది అర్థం చేసుకోవడానికి ఫెయిల్ అవుతున్న పాత నిబంధన గ్రంథ ధ్యానాన్ని మేము చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి ఒక కథలా అర్థం అవడానికి నీ కృపను చూపించమని కోరుతూ, ఇక నుండి నీ బిడ్డలు నీ గ్రంథాన్ని చదివేటప్పుడు వారి మనస్సులోనైనా మంచి ఆలోచనలను పుట్టించమని ప్రాధాయపడుతూ క్రీస్తేస్ ప్రభులు వారి మహాపరిశుద్ధమైన నాముల్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా విందాం. మనందరికీ తెలుసు, బైబిల్ 66 పుస్తకాల సమూహం. అందులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటే కొత్త నిబంధనలో 27 పుస్తకాలు మనకు కనబడుతున్నాయి. అయితే ఈరోజు మనం పాత నిబంధనను మాత్రమే మనం చూస్తున్నాం. పాత నిబంధన అనగానే మీకు కనబడుతున్నట్టుగా పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. కొత్త నిబంధన అందరికీ ఈజీగా అర్థమవుతుంది కనుక పాత నిబంధన మీరు రాసుకోకండి. మీకు కావాల్సి అంటే నేను గ్రూప్లో ఈ ఇమేజెస్ అన్నీ పెడతాను, మీరు రాసుకొని టైం వేస్ట్ చేసుకోకండి. ప్రతి ఇమేజ్ మీకు అర్థం అవడానికి అదే చెప్తున్నాను. పవర్ పాయింట్ చేస్తే క్లారిటీ మిస్ అవుద్దని డీటెయిల్డ్గా దానికి కావాల్సిన డెప్త్, దానికి కావాల్సిన డీటెయిలింగ్ అన్ని ఫోటోషాప్లో కష్టపడి తయారు చేసిన ఇన్ఫర్మేషన్ ఇది. సో పాత నిబంధన మాత్రమే ఈరోజు మనం చూడబోతున్నాం. అందులో పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటే ఆ 39 పుస్తకాలను 4 భాగాలుగా చేశారు. ఒకటి చెప్పండి, పంచకాండాలు. రెండవది చరిత్ర పుస్తకాలు. మూడవది పద్యభాగ పుస్తకాలు. నాలుగవది ప్రవక్తల గ్రంథాలు. ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు పంచకాండాలు అయితే, యెహోషువ నుండి ఎస్తేరు వరకు చెప్పండి, యోబు నుండి పరమగీతముల వరకు, యెషయా నుండి మలాకి వరకు ప్రవక్తల గ్రంథాలు. దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బైబిల్. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నాం? పాత నిబంధనలో స్టోరీ లైన్ని మనం చూడబోతున్నాం. ఒక కథగా వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఇన్ ఎ సీక్వెన్స్ వే, ఇన్ ఎ క్రోనలాజికల్ వే. అందుకే చూడండి, పాత నిబంధన విభజన కిందేముంది? ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఏంటి అంటే స్టార్టింగ్ నుండి స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఇది మనం చూస్తాం. మనము యెషయా, ఇర్మియా, ఎస్తేరు, నెహెమీయా ఇవి చూస్తాం కదా. బైబిల్ ఇవన్నీ టైం సీక్వెన్స్ని బట్టి లేవు. సో ఈరోజు ఈ సమయంలో ఈ గంట వర్తమానంలో గంట ప్రజెంటేషన్లో టైం సీక్వెన్స్ని బట్టి ఇదంతా మనం స్టడీ చేయబోతున్నాం. అయితే పాత నిబంధన మనకు అర్థం అవ్వాలంటే దీన్ని డివైడ్ చేయాలి. ఏం చేయాలి? విభజన చేయాలి. సో పాత నిబంధనలో 7 విభాగాలుగా మీ అందరికి అర్థం అవడానికి ఎన్ని విభాగాలు? 7 విభాగాలు చేశాను. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5, ఫేజ్ 6 అండ్ ఫేజ్ 7. ఈ 7 విభాగాలు ఎందుకు చేశానంటే 7 స్టోరీ అంతా ఒక్కొక్కరి వైపు తిరుగుతూ ఉంటుంది. ఫేజ్ 1లో స్టోరీ అంతా ఒకరి మీద ఫోకస్ అయి ఉంటే, ఫేజ్ 2లో స్టోరీ అంతా ఇంకొకరి మీద ఫోకస్ అయి ఉంటుంది, ఫేజ్ 3లో స్టోరీ అంతా ఇంకొకరి మీద ఫోకస్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెళ్ళిని తీసుకోండి. పెళ్లి కొడుకు నడుచుకుంటూ వస్తున్నాడు అనుకోండి, కెమెరా ఎటువైపు ఉంటుంది? వచ్చి కూర్చున్న తర్వాత పెళ్లి కూతురు వస్తుంది అనుకోండి, కెమెరా ఎటువైపు ఉంటుంది? సో పెళ్లి కొడుకు రావడం ఫేజ్ 1 అయితే పెళ్లి కూతురు రావడం ఎందుకు? ఆ ఫేజ్ 1, ఫేజ్ 2 ఎందుకు చేశానంటే కెమెరా ఫోకస్ అంతా ఆ టైంలో ఒక పాయింట్ మీద నడుస్తూ ఉంటుంది. సో వాట్ ఈస్ ఫేజ్ 1 అంటే, ఫేజ్ 1 అంటే సృష్టికి ముందు జరిగిన సందర్భాలు. మనకి సృష్టి ఉంది, సృష్టికి ముందు కూడా జరిగాయి కదా సందర్భాలు. ఇంతకీ ఏం జరిగాయి? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. చాలామంది తెలియక మాట్లాడతారు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కలుగజేయబడిన వారు అంటారు. నో. కుమారునికి పరిశుద్ధాత్మునికి తండ్రి వలె ఏ విధంగా అయితే తండ్రికి జననము కానీ మరణం కానీ లేదో, ఆది కానీ అంతము కానీ లేదో, ద సేమ్ థింగ్ అప్లైస్ టు
సన్ అండ్ హోలీ స్పిరిట్. ఓకే, సో ఫేజ్ 1 అంతా స్టోరీ అంటే మన బైబిల్ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? క్రోనలాజికల్ ఆర్డర్లో దేవుడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫేజ్ 1 అంతా ఏంటి? స్టోరీ ఆఫ్ ఇన్విజిబుల్ బీయింగ్స్. వాళ్ళు మనకు కనబడరు. సో ఇది ఫేజ్ 1. మీకు జస్ట్ పాత నిబంధన స్టోరీ లైన్ అంతా ఒక 5 నిమిషాల్లో చెప్పిన తర్వాత అసలు ఏం జరిగిందని ఎవ్రీ డీటెయిల్ నేను మీకు ఇచ్చేస్తాను. ఇది పాత నిబంధన స్టోరీ లైన్. ఓకే, నెక్స్ట్ ఫేజ్ 2లో ఏం జరిగిందంటే ఆది కాండము నుండి యెహోషువ వరకు ఫేజ్ 2గా నేను చేశాను. ఎందుకు అనంటే ఇక్కడ స్టోరీ అంతా ఎవరి చుట్టూ నడుస్తుంది అంటే దేవుడు నిబంధన ఎవరితో అయితే నిబంధన చేసుకున్నాడో అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ వీరందరూ ప్రవక్తలు కాదు. అంటే వాళ్ళలో కొందరు ప్రవక్తలు ఉన్నారు, అది ప్రవక్తల కాలము కూడా కాదు. వీరందరూ ఎవరు అంటే నోవహు, వీళ్ళందరూ దేవుడు నిబంధన చేసుకున్న జనక. సో ఇట్స్ అ స్టోరీ ఆఫ్ గాడ్స్ కవెనెంట్ పీపుల్. ఫేజ్ 2 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పండి? ఆది కాండము నుండి యెహోషువ వరకు. మీరు అది చూస్తూ చిట్టీలు చూసి కూడా మీరు ఆన్సర్ రాయట్లేదంటే ఇంకా మిమ్మల్ని ఏమన్నా చెప్పండి. ఆది కాండము నుండి యెహోషువ వరకు ఫేజ్ 2. ఇక ఫేజ్ 3కి వచ్చేసరికి ఏది మొత్తము కాదు, న్యాయాధిపతులు, రూతు. ఫేజ్ 2లో చూడండి ఆది కాండం నుంచి వాస్ట్ సబ్జెక్ట్ మనం కవర్ చేశాం. కానీ ఫేజ్ 3కి వచ్చేసరికి ఓన్లీ 2 గ్రంథాలు. ఎందుకు అని అంటే నేను మరలా చెప్తున్నాను, కెమెరా ఫోకస్ కొన్నిసార్లు ఎక్కువ ఏరియా మీద పెట్టబడింది, కొన్నిసార్లు తక్కువ ఏరియా మీద పెట్టబడింది. సో వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద ఫోకస్, వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ స్టోరీ లైన్, అది ఒక భాగంగా మీకు అర్థం అవ్వడానికి చేశాను. సో ఫేజ్ 3 న్యాయాధిపతులు, రూతు. ఇక్కడ ఏం కనబడుతుంది అని అంటే మనకు స్టోరీ ఆఫ్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఇజ్రాయేలీల పతనము, ఇజ్రాయేలీల ఎదుగుదల, మరల పతనం. ఇదే స్టోరీ. ఇది ఫేజ్ 3. ఇక ఫేజ్ 4 వచ్చేసరికి ఇప్పుడు స్టోరీ అంతా ఫేజ్ 2లో ఏమో స్టోరీ అంతా గాడ్స్ కవెనెంట్ పీపుల్ చుట్టూ తిరిగితే, ఇక్కడేమో ఫేజ్ 3లో ఏమో స్టోరీ అంతా జడ్జెస్ చుట్టూ తిరిగితే, ఫేజ్ 4లో మాత్రం స్టోరీ అంతా ఇజ్రాయేలు రాజులు, రాజ్య విభజన, దీని చుట్టూ తిరుగుతుంది. అంటే రాజుల గురించిన ఎక్కువ ప్రస్తావన జరుగుతుంది. దిస్ ఈజ్ ఫేజ్ 4. ఇక ఫేజ్ 5కి వచ్చేసరికి వారు చెరలోకి ఎందుకు వెళ్ళారు, చెరలో ఏం జరిగింది, ఇంతకీ ఎవరు ఏ చెరలోకి వెళ్ళారు, అషూర్ చెర ఏంటి, బాబిలోన్ చెర ఏంటి, నెబుకద్నెజరు, దానియేలు వీళ్ళేంటి, అసలు ఈ కథ ఏంటి, ఇదంతా మనకు ఫేజ్ 5లో కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి చెర కాకుండా స్టోరీ అంతా విమోచన మీద షిఫ్ట్ అయిపోతుంది. విమోచన అంటే చెరలోని వారికి అందరికీ విముక్తి కలుగుతుంది. సో ఆ విముక్తి ఎలా కలిగింది, ఆ విముక్తిని కలిగజేసింది ఎవరు అంటే కోరెషు. ఆ తర్వాత మందిర నిర్మాణం ఎవరు చేశారు, ప్రాకార నిర్మాణం ఎవరు చేశారు, ఇదంతా ఏంటి అంటే స్టోరీ ఆఫ్ రీకన్స్ట్రక్షన్. ఇక 7th వచ్చేసరికి ఫేజ్ 7 వచ్చేసరికి స్టోరీ ఆఫ్ ద డార్క్ పీరియడ్. అంటే మలాకీ నుండి మత్తయి సువార్త మధ్యలో ఒకే పేజ్ కనబడుతుంది మనకి, అందులో ఏమీ కనబడవు. కానీ ఫేజ్ 1 నుండి ఫేజ్ 6కి ఎంత చరిత్ర ఉందో ఓన్లీ ఫేజ్ 7కి అంతకన్నా ఎక్కువ చరిత్ర ఉంది. అర్థమైందా? ఫేజ్ 1 నుండి ఫేజ్ 6కి ఎంత చరిత్ర ఉందో ఓన్లీ మనం మాట్లాడుకోవాలి అని అంటే ఈ ఫేజ్ 7కి అంత గొప్ప చరిత్ర ఉంది, అంత ఎక్కువ చరిత్ర ఉంది. సో ఇదండి ఫేజ్ బైబిల్లో పాత నిబంధన స్టోరీ ఏంటి. అవుటర్ లైన్ ఏంటంటే 7 phases ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో స్టోరీ అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది, ఇన్విజిబుల్ బీయింగ్స్ చుట్టూ తిరుగుతుంది, అంటే ఆత్మరూపులు అంటారు చూసారా, వారి చుట్టూ. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి స్టోరీ అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది, దేవుడు ఏర్పరచుకున్న జనాంగం చుట్టూ. థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి స్టోరీ అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది, స్టోరీ ఆఫ్ జడ్జెస్, అంటే జడ్జెస్ చుట్టే ఆ తర్వాత ఏం జరిగింది, వారి మధ్య కాలంలో ఏం జరిగింది అది తెలుస్తుంది. ఫేజ్ 4కి వచ్చేసరికి స్టోరీ అంతా కింగ్స్ చుట్టూ తిరుగుతుంది. ఫేజ్ 5కి వచ్చేసరికి చెర అంటే బానిసత్వం గురించి స్టోరీ అంతా తిరుగుతుంది. ఫేజ్ 6కి వచ్చేసరికి విమోచన. ఫేజ్ 7కి వచ్చేసరికి ద స్టోరీ ఆఫ్ డార్క్ పీరియడ్ ఇన్ విచ్ బైబిల్ డజంట్ గివ్ ఎనీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ బైబిల్లో చరిత్ర ప్రకారంగా మనము తెలుసుకోవలసిన ఇన్ఫర్మేషన్ చాలా 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 ఎక్కువ. ఈజ్ ఇట్ ఆల్ క్లియర్? అందరికి అర్థమవుతుంది కదా, రైట్. అయితే ఫర్ టైం బీయింగ్ నేనేం చేస్తున్నానంటే ఫేజ్ 1 మనం అంతా వివరించుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా నన్ను అడిగితే, దీని గురించి అందరికీ తెలుసు. నేను మళ్ళీ చెప్పాను, ఇదంతా చెప్పడానికి ఎంత టైం పడుతుందో ఇది ఒక్కటి చెప్పడానికి అంతకన్నా ఎక్కువ టైం పడుతుంది. సో ఇది ఎలాగో చెప్పనక్కర్లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఓకే, ఇది ఎలాగో చెప్పలేను కాబట్టి ఇప్పుడు చెప్పలేనంటే ఇప్పుడు చెప్పినా పని అవ్వదు కాబట్టి మనకు 4:30 కల్లా వాళ్ళు వచ్చేసి సర్దేమని చెప్తారు కాబట్టి ఇది కూడా నేను చెప్పట్లేదు. మనం దేని గురించిన విభజన మనం చూస్తున్నాం ఇప్పుడు, దేని గురించిన క్రోనలాజికల్ ఆర్డర్,
పాత నిబంధనకు సంబంధించి. వాట్ ఈజ్ ఓల్డ్ టెస్టమెంట్? ఫ్రమ్ జెనసిస్ టు మాలఖై, ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు. అందుకే ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ ఎగరగొట్టేశాం, లాస్ట్ ఫేజ్ ఎగరగొట్టేశాం. 7 - 2 ఎంత చెప్పండి? వావ్, చెప్పండి గట్టిగా. 7 - 2 ఎంత? ఎగ్జాక్ట్లీ 5. సో ఇప్పుడు మనం ఫేజ్ 1 ఆదికాండం నుండి యెహోషువ వరకు, ఫేజ్ 2 న్యాయాధిపతులు రూతు, ఫేజ్ 3 చెప్పండి. మీరు చెప్తే నాకు కొంచెం బూస్ట్ వస్తుంది. ఫేజ్ 3 రైట్ చెప్పండి. ఫేజ్ 4, ఫేజ్ 5 విడుదల. ఓకే, గాట్ ఇట్ రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతిదీ విందాం. మనము ఆదికాండము నుండి క్రోనలాజికల్ వేలో వెళ్తున్నాం కాబట్టి జాగ్రత్తగా వినండి. మనకు క్రోనలాజికల్ వే అర్థం అవ్వాలంటే ఆదికాండం స్టార్ట్ చేయగానే ఆదికాండం 11 మొదటి అధ్యాయం నుండి 11వ అధ్యాయము మొదటి భాగం వరకు మాత్రమే మనం చదవాలి. ఆదికాండంలో ఏం చెప్తుంది అంటే అన్ని ఆరంభాలు మనకు తెలియజేస్తుంది. సృష్టి ఆరంభం, మనిషి ఆరంభం, పాపం ఆరంభం, పతనం ఆరంభం, ఉగ్రత ఆరంభం, అన్ని ఆరంభాలు ఆదికాండం. ఇట్ టెల్స్ us in detailed version, but it doesn't give and it doesn't dare to give the birth of God. అన్ని ఆరంభాలు మనకు తెలియజేస్తే తప్ప దేవుని ఆరంభాలు ఆదికాండమే కాదు, ఏ గ్రంథము కూడా తెలియజేయలేదు. సో ఆదికాండము ఇప్పుడు మనకు క్రోనలాజికల్ వేలో అర్థం అవ్వాలంటే చదవండి. ఆదికాండము మొదటి అధ్యాయము నుండి 11వ అధ్యాయం మొదటి భాగం వరకు మనం ఎందుకో తర్వాత చెప్తాను. సో ఏం జరిగింది ఇంతలో అంటే 6 దినాల సృష్టి, ఆదాము హవ్వను దేవుడు చేయడం, వారి విధేయత మనకు తెలుసు. సో మీకు తెలుసు కాబట్టి నేను స్టోరీగా వెళ్తున్నా. ఓకే, వారు మళ్ళీ అవిధేయతను బట్టి ఏదైనా తోటలో నుంచి వారు గెంటివేయబడ్డారు. నెక్స్ట్ కయీను హేబేలు మనకు తెలుసు. కయీను హేబేలును చంపడము, కయీను ఆ తర్వాత కయీను పారిపోవడము. ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే కయీను సంతానం సపరేట్గా, ఆదాము సంతానం సపరేట్గా డివైడ్, సంతానాల్లో జనాంగాల్లో డివిజన్స్ జరుగుతుంది. ఆ తర్వాత ఆదాము సంతానంలో మనకు ఆనిముత్యాలు చాలా మంది కనబడతారు. ఆనిముత్యాల్లో షేతు, ఎనోషు ప్రస్తావించబడితే బైబిల్లో మనకు కనబడే మొట్టమొదటి ప్రవక్త హనోకు. బైబిల్లో యేసుప్రభు వారి బర్త్ గురించి, డెత్ గురించి ప్రస్తావించబడక ముందే యేసుప్రభు వారి రెండో రాకడ గురించి ప్రస్తావించి ప్రవచించిన ప్రవక్త హనోకు. సో ఆ తర్వాత మనకు నోవహు జలప్రలయం కనబడుతుంది. స్టోరీగా చెప్తున్న అర్థమవుతుంది కదా. సో ఫ్రమ్ 6 దినాల సృష్టి నుంచి ఇలా ఆదాము హవ్వ, కయీను హేబేలు, హనోకు, తర్వాత నోవహు జలప్రలయం, నోవహును దేవుడు ఏర్పరచుకొని ఆ తర్వాత పాపం విస్తరించడం వల్ల వారి ఓడ కట్టమని చెప్పడం, ఆ ఓడ కట్టేసి అందరికీ ప్రకటిస్తుంటే మనకు ఫస్ట్ యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఆత్మరూపిగా సువార్త ప్రకటించేది ఎప్పుడు చెప్పండి? నోవహుతో పాటు యేసు ప్రభు వారు ఆత్మరూపిగా సువార్తను ప్రకటించిన దాఖలాలు మనకు నూతన నిబంధన గ్రంథాల్లో మనకు కనబడతాయి. ఆ తర్వాత నోవహు జనాంగము మనకు కనబడుతుంది. నోవహు నుంచి వచ్చిన వంశావళి. నోవహు కుమారులు చెప్పండి ఎవరు? షేము. వెనుకున్న వారికి కనబడుతుందా? వెనుకున్న వారికి, లేకపోతే ముందుకు వచ్చింది నో ప్రాబ్లం, అసలు ముందుకు వచ్చిన నో ప్రాబ్లం. షేము, హాము, యాపెతు. అయితే మనందరికి అరబ్స్, జ్యూస్ వీళ్ళందరూ మనకు తెలుసు కదా. షేము నుండి అరబ్బులు మరి యూదులు వస్తే, హాము నుండి ఆఫ్రికన్స్, మన నీగ్రోస్ అంటాం కదా, వాళ్ళందరూ హాము వంశీయులు అనమాట. హాము జనాంగం, హాము నుండి వచ్చిన సంతానం. తర్వాత యాపెతు నుండి యూరోపియన్స్ వచ్చారు. ఆ తర్వాత జరిగింది మనందరికీ తెలుసు. బాబేలు గోపురం విస్తరించమని దేవుడు చెప్తే వాళ్ళు విస్తరించకుండా బాబేలు గోపురాన్ని కట్టుకోవడం, దేవుడు వారి భాషలు తారుమారు చేయడం, భాషలు తారుమారు చేసేసరికి జనాంగం చెదిరిపోవడం మనందరికీ తెలుసు. ఇది ఆదికాండం మొదటి అధ్యాయం నుండి 11వ అధ్యాయం మొదటి భాగం వరకు జరిగిన చరిత్ర. ఆ తర్వాత ఏంటి మరి? 11వ అధ్యాయం మొదటి భాగం తర్వాత జరిగింది రెండవ భాగం కాదా అంటే కాదు. అక్కడ జరిగిన చరిత్ర దిస్ ఈజ్ దాట్. ఏంటంటే ఆదికాండం 11వ అధ్యాయం మొదటి భాగం తర్వాత మనకు జరిగిన యాక్చువల్ చరిత్ర ఏంటంటే యోబు గ్రంథ చరిత్ర మనకు అక్కడ జరిగింది. ఎగ్జాక్ట్ వచనం మనం చెప్పలేం, కానీ ఆ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద 11th చాప్టర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ జెనసిస్ అయిపోయిన తర్వాత మనకు యోబు గ్రంథం కనబడుతుంది. ఇంతకీ వాట్ ఈస్ జోబ్? వాట్ డస్ ఇట్ స్పీక్ అబౌట్ అంటే ద ఫస్ట్ రిటన్ బుక్ ఇన్ ద బైబిల్. యోబు గ్రంథం అంటే మనం అనుకుంటాం ఏమని, ఆదికాండాన్ని మోషే రాశాడు కాబట్టి రాయబడిన మొదటి గ్రంథం ఆదికాండం అని అనుకుంటాం. బట్ రాయబడిన మొదటి గ్రంథం ఆదికాండం కాదు. బైబిల్లో ఫస్ట్ ఎవర్ రికార్డెడ్ బుక్ ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ ద బుక్ ఆఫ్ జోబ్. తర్వాత ఏంటి దీని గురించి ఏంటి అంటే నీతిమంతుడైన యోబు జీవితం గురించి ఉంటుంది. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ఎ డిస్కషన్ అండి. 4 ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే ఆ చాటింగ్ అంతటిని గ్రంథస్థం చేస్తే ఏంటో యోబు గ్రంథం అదే.
అర్థమైంది? యోబు గ్రంథం ఏంటి అని అంటే జస్ట్ డిస్కషన్ అమాంగ్ ద ఫోర్ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకున్నది. అండ్ ఇంకోటి చెప్పాలంటే బైబిల్లో సైంటిఫిక్ బుక్ ఏదైనా ఉంది అని అంటే అదేది చెప్పండి? యోబు గ్రంథం. అండ్ ఇంకోటి, యోబు గ్రంథం చదివేటప్పుడు పాత నిబంధన రూల్స్ కానీ కొత్త నిబంధన రూల్స్ కానీ దయచేసి దీనికి మీరు అప్లై చేయకండి. ఎందుకంటే పాత నిబంధనకు కానీ కొత్త నిబంధనకు కానీ దాని గ్రంథకర్తలకు కానీ అప్లై కానీ లేదా ఏమంటారు సంబంధించని ఏకైక పుస్తకం బైబిల్లో ఏది అని అంటే బుక్ ఆఫ్ జోబ్. సో అండ్ ఇంకో విషయం చెప్పాలంటే దీనికి ఉన్న స్పెషాలిటీ, హనోకు యేసుప్రభు వారి రెండో రాకడ గురించి ప్రవచిస్తే ఈయన యేసుప్రభు వారి పునరుద్ధానం గురించి ప్రవచించిన మొదటి ప్రవక్త. నా విమోచకుడు సజీవుడు యోబు గ్రంథంలో మనకు కనబడుతుంది. సో ఆదికాండం 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం మొదటి భాగం వరకు వచ్చాం. తర్వాత వెంటనే మనం వెంటనే బుక్ ఏంటి? యోబు గ్రంథం. ఆ తర్వాత మళ్ళీ ఆదికాండం 11వ అధ్యాయము మనం మళ్ళీ రెజ్యూమ్ చేస్తాం. అందులో మనందరికీ తెలుసు దేవుడు అబ్రహామును ఎన్నుకోవడం, అబ్రహాముకి 2 కుమారులు, ఇతను కూడా కుమారునిగా పిలువబడ్డాడు కాబట్టి. సో ఇష్మాయేలు, ఇస్సాకు. చూడండి, ఇక్కడ అబ్రహాము దేవుడు ఎన్నుకున్నాడు, ఇక్కడ ఎవరిని ఎన్నుకున్నాడు? మీకు ఎన్నుకున్న వ్యక్తులను నేను హైలైట్ చేశాను. అందుకే దేవుడు ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును అని దేవుడు చెప్పాడు కనుక ఇస్సాకును దేవుడు ఎన్నుకున్నాడు. ఈ టైమింగ్స్ అన్ని నేను చెప్పట్లేదండి, నేను ఎలాగో మీకు ఇస్తాను. సో మీరు తర్వాత చూసుకోవాలనుకుంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు చూసుకోండి. ఆ తర్వాత ఇస్సాకుకు 2 కుమారులు మనందరికి తెలుసు. ఎవరెవరు? మీరు మాట్లాడాలి. అబ్రహాంకి ఎవరెవరు కుమారులు? తర్వాత ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడు? ఆయనకి ఎంతమంది కుమారులు? అందులో ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడు? అందులో వాళ్ళకి ఎంతమంది కుమారులు? ఆ 12 మంది గోత్రికల్లో ఒకరిని, ఆ యోసేపును మనందరికీ తెలుసు, యోసేపును ఐగుప్తుకు అమ్మివేశారు. తర్వాత అందులో జరిగిన స్టోరీ లైన్ ఏంటంటే ఆ తర్వాత కరువు సంభవించింది. ఇజ్రాయిల్ ఐగుప్తులో నివసించడానికి రావడం జరిగింది. యోసేపు మా తమ్ముడు ఇంకా బతికే ఉన్నాడని చెప్పేసి వారందరూ ఇజ్రాయిల్ అందరూ ఫుడ్ కోసం వచ్చేసి నా తమ్ముడే ఇక్కడ యువరాజుగా ఉంటున్నాడని చెప్పేసి తండ్రితో పాటు ఐగుప్తులో నివసించడానికి రావడం జరిగింది. ఆ తర్వాత ఐగుప్తులో నివసిస్తున్నప్పుడే యాకోబు మరణిస్తే వారు ఇజ్రాయిల్లో పాతి పెట్టేసి వస్తారు. ఆ తర్వాత యోసేపు మరణించడం జరుగుతుంది. BC 1804లో యోసేపు చనిపోవడం జరుగుతుంది. ఇంతటితో మనకు ఆదికాండం ముగింపబడుతుంది. ఓకే, ఆదికాండం అయిపోయేసరికి మనం ఎన్ని గ్రంథాలు కవర్ చేశాం? 2 గ్రంథాలు. ఏవేవి చెప్పండి? ఆదికాండం అర్థమవుతుందా? మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పండి. అర్థమవుతుంది కదా? రైట్. ఆ తర్వాత మనందరికీ తెలుసు, ఇప్పుడు ఈ యోసేపును ఎరుగున ఒక కొత్త రాజు ఇజ్రాయిల్ను పాలించడం, ఆ తర్వాత మోషే జన్మించడం, మోషేను దేవుడు ఎన్నుకోవడం, మోషే నాయకత్వంలో దేవుడు ఇజ్రాయిల్ను విడిపించడం, 10 ఆజ్ఞలు ఇవ్వడం, అరణ్యంలో అవిధేయులను దేవుడు సంహరించడం, మోషే చేసిన చిన్న తప్పు పనిని బట్టి మోషే కనాన్లో ప్రవేశించలేకపోవడం, ఆ తర్వాత అక్కడే ఎక్కడో ఒక కొండ మీద మోషే చనిపోవడం, దాని ఎగ్జాక్ట్ ప్లేస్ కూడా ఎవరికి తెలియకుండా ఉంది అనే విషయం బైబిల్లో మనకు నోట్ చేయబడుతుంది. మోషే మరణించిన తర్వాత యెహోషువ నాయకునిగా ఎన్నుకోబడతాడు. యెహోషువ నాయకత్వంలో స్వాస్థ్యాన్ని పంచుకుంటారు. మనందరికీ తెలుసు. చూడండి, యోసేపు ద్వారా ఐగుప్తులోకి వచ్చారు, మోషే ద్వారా ఐగుప్తు నుండి బయటికి వెళ్ళారు, కానీ కనాన్లోనికి ప్రవేశించలేదు. కనాన్లోకి ఎవరి ద్వారా ప్రవేశించారు? యెహోషువ ద్వారా. సో యెహోషువ అందరికీ ల్యాండ్ అంతటిని ఏం చేశారు చెప్పండి? పంచిపెట్టాడు. ఆ పంచిపెట్టిన తర్వాత యెహోషువ గారు కూడా చనిపోయారు. సో వెన్ యెహోషువ డైడ్, యెహోషువ గ్రంథం కూడా అయిపోయింది. సో దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనం అనుకుంటున్న ఫేజ్ 1 ఇక్కడితో ఎండ్ అయింది. సో ఈ ఫేజ్ 1 అయిపోయేసరికి మనం కవర్ చేసిన బుక్స్ ఏంటి అంటే చెప్పండి? ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, యోబు గ్రంథము, నెక్స్ట్ కీర్తనలు కూడా నేను జస్ట్ హైలైట్ చేయకుండా ఒక పార్షియల్ హైలైట్ ఎందుకు చేశానంటే మోషే రాసిన కీర్తనలు, కోరహు కుమారులు రాసిన కీర్తనలు, ఇవన్నీ మనకు కీర్తనల గ్రంథంలో ఉన్నాయి. సో దాన్ని నేను కంప్లీట్ హైలైట్ చేయలేదు, బట్ ఒక పార్ట్ని మనం టచ్ చేసాం కాబట్టి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు దొరకాలని పార్షియల్ హైలైట్ని నేను చేశాను. ఆ నెక్స్ట్ మనందరికీ తెలిసిందే ఫేజ్ 2 ఏం చెప్పండి? న్యాయాధిపతులు. చూడండి, ఇక్కడ ఇలా యారో మార్క్స్ ఉన్నాయి చూసారా? ఈ యారో మార్క్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే న్యాయాధిపతులు, రూతు గ్రంథం ఎప్పుడో న్యాయాధిపతుల కాలంలోనే జరిగిన ఒక చరిత్ర. సో ఇందులో ఏం జరుగుతుందంటే సిన్ సైకిల్ ఆఫ్ ఇజ్రాయిలైట్స్ అనమాట. అంటే ఇజ్రాయిల్ల పాపపు చక్రం. ఏం చేస్తారు? ఇజ్రాయిల్ పాపం. ఇందులో ఉండే స్టోరీ లైన్ ఏంటి? ఇజ్రాయిలీలు పాపం చేస్తారు. పాపం చేయడం బట్టి దేవుడు వారిని ఏం చేశాడు? చూసి చెప్పండి. పాపం చేయడం బట్టి దేవుడు వారిని ఏం చేశాడు?
చెరలోనికి అప్పగించాడు. చెరలోనికి అప్పగించిన తర్వాత ఇజ్రాయేల్ ఏం చేశారు? తమ పాపాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకొని దేవుని ప్రార్థించిన తర్వాత దేవుడు వారి కోసం ఎవరిని పంపించారు? న్యాయాధిపతిని పంపించారు. న్యాయాధిపతి వారికి ఏం కలిగించారు? విడుదల కలిగించారు. విడుదల కలిగించిన తర్వాత ఆ దేశమంతా విశ్రాంతిలో ఉంది. ఆ విశ్రాంతి ఉన్నప్పుడే న్యాయాధిపతి చనిపోవడం, ఆ న్యాయాధిపతి చనిపోయేసరికి కాపర్ లేని గొర్రెలు చెదిరిపోయినట్టు మళ్ళీ వీళ్ళు ఏం చేశారు? మళ్ళీ పాపం చేశారు. ఇది న్యాయాధిపతులు రూతు గ్రంథ చరిత్రలు. రూతు అంటే రూతు గ్రంథ చరిత్ర ఎక్కడ జరిగింది? మేబీ ఏదో న్యాయాధిపతి కాలంలో జరిగింది. సో మనకున్న బైబిల్లో ఉన్న న్యాయాధిపతులు ఎవరో గట్టిగా చదవండి. ఒత్నీయేలు, యెహూదు. మీరు గట్టిగా చదవండి. ఒక నిమిషం. మన న్యాయాధిపతులు ఎవరు చెప్పండి? ఒత్నీయేలు, యెహూదు, షమ్గరు, దెబోరా, గిద్యోను, అబీమెలకును న్యాయాధిపతి స్థానంలో మీరు పెట్టుకోకండి. అంటే బైబిల్లో న్యాయాధిపతిగా కనబడతారు. ఇప్పుడు దేవుడు ఎన్నుకున్న సేవకులు వేరు, తమకు డబ్బా కొట్టుకున్న సేవకులు ఉన్నారా లేరా క్రైస్తవ సమాజంలో? అలా దేవుడు నడిపించిన సేవకులు వీరు. ఇతను మోసం చేసి న్యాయాధిపతి అయ్యాడు. సో నేను ఇతన్ని రెడ్ మార్క్ ఎందుకు పెట్టానంటే హీఈస్ ద డేంజరస్ పర్సన్. హీఈస్ ఒక రకంగా చెప్పాలంటే ఒక ట్రైటర్. మనలో ఉన్న మనవాడు కానివాడి తన తండ్రి కుమారులందరినీ చంపించేసి అక్రమంగా పీఠం ఎక్కిన పెద్ద మనిషి కాదు, చాలా ఆత్మీయంలో పేద మనిషి. ఆ తర్వాత తోలా, యాయిరు, యెఫ్తా, ఇబ్సాను, ఏలోను, అబ్దోను, సంసోను. అయితే ఇక్కడ నేను ఒక చిన్న మాట చెప్తాను, లేదంటే నన్ను ట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే న్యాయాధిపతులు గ్రంథంలో మనకి ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. బట్ బైబిల్లో ఉన్న న్యాయాధిపతులు ఏలీ, సమూయేలు కూడా న్యాయాధిపతులే గనక వీళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటుంది. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఎందుకు అని మీకు అర్థమవడానికి వీళ్ళ కలరింగ్ అంతా నేను డిఫరెంట్ ఇవ్వడానికి గల రీజన్ ఏంటంటే ఇతనేమో సెల్ఫ్ మేడ్, వీళ్ళిద్దరు మాత్రం ఈ గ్రంథానికి సంబంధించిన వారు కాకపోయినప్పటికీ వీరు కూడా న్యాయాధిపతులే. ద లాస్ట్ జడ్జ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ ఎవరు అని అంటే చెప్పండి? సమూయేలు. సో ఇంతటితో మనకేం జరుగుతుంది చెప్పండి? ఫేజ్ 1 ఎండ్ అయిపోయిందా? ఫేజ్ 1లో డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఫేజ్ 2లో డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా? ఆది కాండం నుండి రూతు వరకు మనం ప్రయాణం ఎలా చేసామో క్లియర్ కదా? ఫేజ్ 2 ఎండ్ అయిపోయేసరికి మనం కవర్ చేసిన బుక్స్ ఏంటి చూడండి? ఆది కాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, యోబు గ్రంథం అండ్ నెక్స్ట్ కీర్తనల గ్రంథంలో ఆఫ్ కోర్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక పార్ట్ని మనం టచ్ చేసాం. సో అది కూడా మీకు అర్థం అవ్వాలని నేను చెబుతున్నాను. ఓకే, నెక్స్ట్ మనకు ఏంటి? ఫేజ్ 3 స్టార్ట్ అవుతుంది. ఈ ఫేజ్ 3లో మనకు జరిగింది ఏంటి అంటే తమకు రాజు కావాలని ఇజ్రాయేలు కోరుకున్నారు. ఆ దేవునికి ఎంత మాత్రం నచ్చినప్పటికీ ఇంతకుముందు రాజుని చెప్పినట్టు దేవుని బాధ పెట్టారు వాళ్ళు. ఆ బాధ పెట్టినప్పటికీ దేవుడు ఇంకేం చేశాడు చెప్పండి? సర్లే రాజే కావాలి కదా అని సమూయేలును పంపించి సౌలును రాజుగా నియమించాడు. జనరల్గా బైబిల్ కామెంటేటర్స్ ఏమంటారంటే మనుషులు కోరిన రాజు అని అంటారు. ఎందుకంటే మనుషులు కోరితే ఈ రాజరిక వ్యవస్థ వచ్చింది. అండ్ చెప్పుకోదగ్గ దావీదుతో పోలిస్తే చెప్పుకోదగ్గ వ్యక్తి ఏం కాదు సౌలు. సో అందుకే మనుషులు కోరిన రాజు అంటారు. సో సౌలు పట్టాభిషేకం జరిగింది ఈ ఫేజ్ 3లో. సౌలు రాజుగా, ఇజ్రాయిల్గా ప్రప్రథమమైన మహాచక్రవర్తి ఎవరు అంటే చెప్పండి? సౌలు. అతని పట్టాభిషేకం గురించి ఉంటుంది ఈ స్టోరీ అంతా. ఆ తర్వాత ఆయన అవిధేయత ఉంటుంది, ఎలా దావీదును చంపాలనుకున్నాడో, ఎలా యోనాతానుకి పీఠం దక్కించాలి అనుకున్నాడో, ఆ తర్వాత ఆయన ఎలా చనిపోవాల్సి వచ్చిందో ఇదంతా ఉంటుంది. ఆయన రెయిన్ చేసిన పీరియడ్ అంటే ఆయన రూల్ చేసిన పీరియడ్ ఏంటి అంటే 1050 నుండి 1010 40 years ఆఫ్ టైం. ఆ తర్వాత ఎవరు దేవుడు ఎన్నుకున్నాడు? దావీదు అంటే దేవుడు ఎన్నుకున్న రాజు. ఈయన 40 సంవత్సరాలు పాలించినప్పటికీ అందులో 7 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పాలించాడు. ఫస్ట్ ఇజ్రాయేలు సామ్రాజ్యం దావీదును రాజుగా అంగీకరించలేదు. అప్పుడు అటువైపు ఇజ్రాయేల్కి ఫౌండేషన్లో వేరే రాజు కంటిన్యూ అవుతున్నప్పటికీ దావీదును మాత్రం యూదా రాజ్యము దావీదును రాజుగా 7 సంవత్సరాలు కంటిన్యూ చేసి ఆ తర్వాత 33 years అందరికీ కలిపి రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత దావీదు శ్రమలు, ఆయన తన కొడుకు ద్వారా ఇంతకుముందు చెప్పినట్టుగా బత్షెబ విషయంలో జరిగిన తప్పిదం ద్వారా కొన్ని శ్రమలు, ఆ తర్వాత అబ్షాలోం వల్ల జరిగిన శ్రమలు, అవన్నీ వివరణ ఉంటాయి. ఈ కాలంలో మనకు కీర్తనల గ్రంథంలో సుమారుగా 75 కీర్తనల రచన ఇందులో జరిగిపోయింది. సుమారుగా 75 కీర్తనల రచన. ఏ కీర్తనలు అంటే బైబిల్ ఓపెన్ చేసేయండి, ప్రతి కీర్తన మీద దావీదు కీర్తన ఉందంటే కళ్ళు మూసుకొని నమ్మేయండి అది దావీదు కీర్తనే. మనలాగా ఎవరో పాట తీసుకుని వచ్చి మన పేరు రాసుకోరు వాళ్ళు.
అది రాసింది మళ్ళీ దేవుడు. సో 100% 75 నియర్లీ 75 కీర్తనలు ఆయన రాసినవి కనపడతాయి. ఈయన తర్వాత ఎవరు రాజ్య పరిపాలన చేశారంటే కొన్ని రాజకీయాలు జరుగుతాయి, వేరే వాళ్ళు రాజులు చేయాలి, వేరే వాళ్ళని చేయాలి అని. కానీ దావీదు సొలొమోను రాజుగా చేసినప్పుడు సొలొమోను పరిపాలన గురించి ఉంటుంది. సొలొమోను మందిరం, దావీదు అనుకున్న మందిరాన్ని సొలొమోను ఎలా కట్టాడో ఆ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. ఆ తర్వాత సొలొమోను ఎంత అవిధేయుడైపోయి మళ్ళీ విగ్రహాలను పూజించాడో ఆ ఇన్ఫర్మేషన్ మనకు కనబడుతుంది. ఈ కాలంలో మనకు రాయబడిన పుస్తకాలు ఏం చెప్పండి? సామెతలు, ప్రసంగి, పరమగీతములు రాయబడ్డాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ ముగ్గురు అయిపోయిన తర్వాత సౌలు, ముగ్గురు పేర్లు చెప్పండి. సౌలు, దావీదు, సొలొమోను. ఈ ముగ్గురు అయిపోయిన తర్వాత ఫేజ్ 3లో జరిగిన అత్యంత భయంకరమైన చారిత్రక విషయం ఏంటంటే రాజ్యం విడిపోయింది. ఏం జరిగింది? రాజ్యం విడిపోయింది. ఇంతవరకు ఇజ్రాయేలు రాజ్యంగా, సామ్రాజ్యంగా పేరు పొందిన ఈ రాజ్యం సొలొమోను తర్వాత 2గా విభజించబడింది. అందులో ఉత్తర భూభాగమేమో ఇజ్రాయేలు రాజ్యం అంటారు, దక్షిణ భూభాగమేమో యూదా రాజ్యం అంటారు. ఇజ్రాయేలు భూభాగానికి వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ? తెలంగాణ క్యాపిటల్ సిటీ ఏంటి చెప్పండి? హైదరాబాద్. ఉత్తర భూభాగం అంటే ఇజ్రాయేలు రాజ్యానికి రాజధాని సమరయ్య, షోమ్రోను. మీకు బైబిల్లో కనబడుతుంటాయి కదా, షోమ్రోను అన్న, సమరయ్య అన్న ఒకటే. దక్షిణ భూభాగంకి వచ్చేసరికి యూదా రాజ్యం అంటున్నాం. రాజధాని ఏంటి చెప్పండి? సో ఇదండి యాక్చువల్గా సౌలు, దావీదు అండ్ సొలొమోను పరిపాలించిన రాజ్యం కంబైన్డ్గా ఆల్ టుగెదర్ వాళ్ళు పరిపాలించేది ఇది. కానీ సొలొమోను చనిపోయిన తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిస్థితులను బట్టి ఇదేమో ఉత్తర భూభాగం అంటే ఇజ్రాయేలు రాజ్యం. 10 గోత్రాలు ఇందులోకి వస్తాయి. యూదా, బెన్యామీను మాత్రమే ఇందులోనికి వస్తాయి. ఇది దక్షిణ భూభాగం. ఓకేనా? సో నార్దర్న్ పార్ట్ అంటే ఇజ్రాయెల్ రాజ్యం, సదర్న్ పార్ట్ అంటే భూభాగం ప్రకారంగా దక్షిణ భూభాగం అంటే ఏంటి? యూదా రాజ్యం. ఇది ఫేజ్ 3 అన్నమాట. సో ఇంతటితో మనకు ఫేజ్ 3 కూడా ఎండ్ అయిపోయింది. ఫేజ్ 1 స్టోరీ అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది? దేవుడు నిబంధన ఏర్పాటు చేసుకున్న ప్రజల చుట్టూ. ఫేజ్ 2 స్టోరీ అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది? ఎవరి చుట్టూ? న్యాయాధిపతుల చుట్టూ. ఫేజ్ 3 స్టోరీ అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది? కింగ్స్ అండ్ సపరేషన్ వారి గురి చుట్టూ తిరుగుతుంది. ఇక ఫేజ్ 4కి వచ్చేసరికి ఫేజ్ 3లో మనము కంబైన్డ్ రాజ్యం చూసాం. ఫేజ్ 4కి అంతలో ఫేజ్ 4 కంటే ముందుగా ఓ చిన్న విషయం. ఇప్పటివరకు మనం కవర్ చేసిన బుక్స్ ఒకసారి చెప్పండి. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, 2వ గ్రంథం. ఇవి పార్షియల్గా టచ్ చేసాం. ఈ కలర్ ఉందంటే మీకు అర్థమైపోవాలి. జస్ట్ అలా టచ్ చేసాం, పూర్తిగా మనం టచ్ చేయలేదు. జస్ట్ పార్షియల్ టచ్ మనం చేసాం. తర్వాత దినవృత్తాంతము మొదటి గ్రంథము, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతం. ఎందుకు ఇవన్నీ రాసేసానంటే మ్యాక్సిమం మెజారిటీ ఇంకా కీర్తనలు అప్పటికి అయిపోయినట్టే. ఇంకా కొంచెం ఏదైనా మిగిలి ఉండొచ్చు. ఆ తర్వాత సామెతలు, ఈ ప్రసంగి, పరమగీతంలో ఎవరు రాసినవి చెప్పండి? సొలొమోను. సో కంప్లీట్ అయిపోయాయి అక్కడితో. కానీ సొలొమోను సామెతలు కాకుండా వేరే సామెతలు కూడా బైబిల్లో ఉన్నప్పటికీ సామెతల గ్రంథం చివరి అధ్యాయం సొలొమోను సామెతలు కాదు అవి. సో అయినప్పటికీ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ మనం కంప్లీట్ చేసాం కాబట్టి దాన్ని మీకు హైలైట్ చేయడం జరిగింది. ఇది 4th ఫేజ్. మనం ఇంతకుముందు ఫేజ్ 3లో చూసిందంటే కంబైన్డ్ రాజ్యం, కంబైన్డ్గా పాలించిన కింగ్స్. వాళ్ళు ముగ్గురు ఎవరు? సౌలు, దావీదు, సొలొమోను. ఆ తర్వాత రాజ్యం విభజించబడింది కదా. ఇక్కడ అన్నిటికంటే చాలా మంది అంటూ ఉంటారు కదా, ఏమని? ఏది ఓబద్య దేని గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత ఆయనే దేని గురించి మాట్లాడుతున్నాడు, యెషయా వాట్ ఈజ్ హీ స్పీకింగ్ అబౌట్ అని చాలామంది అంటూ ఉంటారు. ఏ రాజు ముందు దినవృత్తాంతాలు అర్థం అవ్వట్లేదు, రాజుల గ్రంథాలు అర్థం అవ్వట్లేదు, అసలు గ్రంథాలు ఏం అర్థం అవ్వట్లేదు అంటే మీకు క్రోనాలజీ మీకు బాగా గుర్తుండాలంటే ఈ ప్రవక్తల మీద మీకు ఐడియా ఉండాలి. సో ఆ రాజులు వీళ్ళు ఎవరు చెప్పండి? మీరు మెయిన్గా వీళ్ళ మీద ఫోకస్ పెట్టండి. ఈ 2 దీని మీద వద్దు. ఓకేనా? ఈ 2 పేజెస్ ఒకటే. అంటే ఈ పోర్షన్ మీద మీరు ఫోకస్ పెట్టకండి, ఈ పోర్షన్ మీద మీరు ఫోకస్ పెట్టకండి. అంటిల్ అండ్ అన్లెస్ నేను ఫోకస్ పెట్టమంటే తప్ప దీన్ని స్కిప్ చేయండి, దీన్ని స్కిప్ చేయండి. సో వీఆర్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద మిడిల్ ఆఫ్ ద 2. ఈ టేబుల్స్లో మిడిల్ పోర్షన్స్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. వీరెవరు అంటే ఇజ్రాయెల్ రాజులు. వీరెవరు? ఎందుకు ఇజ్రాయెల్, యూదా 2 రాజులుగా ఉన్నారంటే ఫేజ్ 3లో ఏం జరిగింది? రాజ్యం విభజించబడింది. సో ఇజ్రాయెల్ రాజులు ఎవరంటే యెరోబాము, యూదా రాజులు రెహబాము, ఇక్కడ నాదాబు, ఇక్కడ అబియాము, ఇక్కడ బయేషా, ఇక్కడ ఆసా, ఇక్కడ జిమ్రి, తిబ్ని, తర్వాత ఒమ్రి. ఆ తర్వాత ఎవరు వచ్చారు? ఆహాబు రాజ్యం వెళ్తున్నాడు. ఆహాబు రాజ్యం వెళ్తున్నప్పుడు ఇజ్రాయేలు గురించి ప్రవచించిన ప్రవక్త ఏలియా ప్రవక్త.
ఏలియా ప్రవక్త. సో ఈ ఏలియా ప్రవక్త ఎవరి కాలంలో ఉన్నాడంటే అహాబ్ రాజ్యం వెళ్తున్నప్పుడు. సో ఈ ఏలియా ప్రవక్త ప్రవచించే టైంలో ఇంకో ప్రవక్త ప్రవచించాడు. అది ఇజ్రాయేలీలకు కాదు, ఎవరికి? యూదులకు ప్రవచించాడు. ఆయన ఎవరంటే ఓబద్యా. సో ఓబద్యా గురించి మీరు అనుకున్నప్పుడల్లా మీరు అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఓబద్యా యూదా వాడే తప్ప ఆయన యూదుల గురించి ప్రవచించలేదు. ఎవరి గురించి ప్రవచించాడంటే అష్షూరీయుల గురించి ప్రవచించాడు. చెప్పండి, ఓబద్యా ఎవరి గురించిన ప్రవచనం చేశాడు? ఆయన యూదుడే. అంటే నేను తెలంగాణ వాడినే, కానీ నేను ఆంధ్రాకి వెళ్ళి మీటింగ్లో నాకు ఎక్కువ మీటింగ్లు ఆంధ్రాలో ఉంటాయి, తెలంగాణలో ఉండవు. సో నేను ఆంధ్రాలో ఎక్కువ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆంధ్రోని అయిపోయానా? కాదు, ఈయన యూదుడే, కానీ ప్రవచించింది ఎవరికి? అష్షూరీల గురించి ప్రవచించాడు. సో ఈయన ఎవరి గురించి ప్రవచించాడు? ఏలియా అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏలియా యూదులకు ప్రవచించాడు కాదు. ఏలియా ఎవరికి ప్రవచించాడు? ఇజ్రాయేలీలు. మనకి ఈ డివిజన్ మీకు అర్థమైపోవాలి, అందుకే కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ 2 పోర్షన్స్ అని చెప్తున్నాను. ఇజ్రాయేలీలకు ఏలియా, యూదులకి వచ్చేసి ఓబద్యా. ఆ తర్వాత అహజ్యా టైంలో కూడా ఏలియా ఉన్నాడు. ఆ తర్వాత యెహోరాము, ఇక్కడేమో యెహోషాపాతు, ఇక్కడ యెహోరాము టైంలో ఎలీషా, యెహూ టైంలో ఎలీషా, ఇటు అహజ్యా టైంలో వీళ్ళందరూ ఇక్కడ ఖాళీగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఎవరు కనబడుతున్నారు? అతల్యా. ఇటువైపు వచ్చేసరికి యెహోయా హాజు కనబడుతుందా మీకు? లేదా జూమ్ చేయమంటారా? జూమ్ చేయనా? యెహోయాహాజు, యోవాషు. ఈ యోవాషు పరిపాలిస్తున్నప్పుడు యోవేలు గ్రంథం కూడా లిఖించబడింది. అంటే ప్రవచనాలు అక్కడ జరిగాయి. వారు ఏదైతే ప్రవచించారో అదే లిఖించారు. యోవాషు కాలంలో యోవేలు ప్రవచించాడు. సో యోవేలు గ్రంథం మీరు చదివేటప్పుడు మీకు గుర్తు రావాల్సింది ఎవరి కోసమైన ప్రవచనాలు ఇవి? యూదుల కోసమైన ప్రవచనాలు. ఓబద్యా చదివేటప్పుడు ఎవరి కోసమైన ప్రవచనాలు అవి? ఇజ్రాయేలీలక, అష్షూరీయుల గురించిన ప్రవచనాలు. ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలు కింగ్స్ ఎవరంటే యెరోబాము, ఇటు ఉజ్జియా. ఇటు యెరోబాము చేసేటప్పుడు ఆమోసు గ్రంథం లిఖించబడింది. ఇక్కడ ఇటు ఉజ్జియా రాజ్య పరిపాలన చేసేటప్పుడు యెషయా గ్రంథం. పెద్ద ప్రవక్త అని ఎందుకంటారంటే ఈయనంత ఎక్కువ కాలం ప్రవచించిన ప్రవక్తలు లేరు కాబట్టి, సుమారుగా 60 సంవత్సరాలు ప్రవచించాడు ఈయన. అండ్ ఇంకోటి యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అని అంటారు. ఎందుకంటే బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నట్టుగా అందులో 66 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్లో 39 పుస్తకాలు పాత నిబంధన అన్నట్టుగా అందులో కూడా 39 ఏమో లా గురించి మాట్లాడతాయి. తర్వాత నెక్స్ట్ వచ్చే 27 ఏమో గ్రేస్ గురించి, అంటే తర్వాత దేవుని గురించి, ఆ తర్వాత జరగబోయే కృప గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో యెషయా గ్రంథాన్ని వాట్ డూ వీ కాల్ ఇట్? మినీ బైబిల్ అని పిలుస్తాం. సో మీరు యెషయా గ్రంథం చదివేటప్పుడు మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఇజ్రాయేలులకు సంబంధం ఇంకా లేదు. ఎవరిది? యూదులకు సంబంధం. ఈ ఆమోసు గ్రంథం కానీ, హోషియా గ్రంథం కానీ, యోనా గ్రంథం కానీ ఈ టైంలోనే వీళ్ళందరూ సమకాలికులు అనమాట. ఇక ఇంచుమించు మీకు టైం పీరియడ్స్ ఇచ్చేస్తున్నాను, మీరు తర్వాత చూసుకోండి, ఓకేనా? నాకు టైంని బట్టి నేను ముందుకు వెళ్ళిపోతాను. మీకు స్టోరీ మాత్రం చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే ఇంకెప్పుడు బైబిల్ నాకు అర్థం అవ్వలేదు, ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు, యోవేలు ఎందుకు, యెషయా ఎందుకు, ఇన్ని గ్రంథాలు ఎందుకు, నాకు ఇంత తలనొప్పి ఎందుకు అని ఎవరు అనకూడదు. ఎందుకు ఏది రాయబడిందో ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. సో ఈ ఆమోసు, హోషేయ, యోనా దేనికి సంబంధించిన పుస్తకాలు చెప్పండి? ఇజ్రాయేలులకు సంబంధించిన పుస్తకాలు. ఆ తర్వాత రాజులు మారుతున్నారు, జకరియా, షల్లూము, మెనహేము, ఇక్కడంతా ఇంకా యెషయా ప్రవచనాలు జరుగుతున్నాయి అనమాట. అంటే ఇక రాయడం ఎందుకులే అని చెప్పేసి అలా వదిలేశాను. మొత్తం యెషయా కాలంలో రన్ అవుతుంది. సో యెషయాకి కాంటెంపరీస్ ఎవరు ఉన్నారంటే వీళ్ళు యెషయాకి కాంటెంపరీస్గా కనబడుతున్నారు. ఆ తర్వాత మెనహేము, పెకహ్యా. ఇక్కడ పెకహ్యలు బడిలో మీకా గ్రంథము రచన జరిగింది. ఈ మీకా ఎవరికి సంబంధించిన ప్రవక్త? యూదాకా, ఇజ్రాయేలుకి. ఆ తర్వాత యోతాము ఇటు యూదా రాజు, ఇటు హోషేయేమో ఇజ్రాయేల్ రాజు, అటు ఆహాజేమో యూదా రాజు. సో టోటల్గా మీరు కౌంట్ చేసుకుంటే ఇజ్రాయేలు రాజులు 20 మంది ఉంటారు. ఎంతమంది? 20 మంది. ఇందులో ఎంతమంది మంచి వాళ్ళంటే నాట్ అ సింగిల్ పర్సన్. ఇజ్రాయేల్ రాజ్యంలో 20 రాజులు పరిపాలిస్తే అందులో నాట్ అ సింగిల్ పర్సన్, అంటే యెరోబాము, ఈ బ్లూ ఉన్న వాళ్ళందరూ ఇజ్రాయేల్ అండి. ఈ బ్లూ ఉన్న వాళ్ళందరూ ఇజ్రాయేల్ రాజులు, గ్రీన్ కలర్లో ఉన్న వాళ్ళందరూ యూదా రాజులు. ఈ ఇజ్రాయేల్లో ఉన్న రాజుల్లో ఎంతమంది మంచి రాజులు దేవుని ప్రకారంగా జీవించిన వారంటే నాట్ ఏ సింగిల్ పర్సన్. అందరికీ 0 అందరికీ ఇంటూ మార్కులు వేసుకుంటూ పోవడం. సో ఈ 20 మంది రాజ్య పరిపాలన జరిగిన తర్వాత 20 మంది రాజులు రాజ్య పరిపాలన జరిగిన తర్వాత క్రీస్తు పూర్వం 722లో ఇజ్రాయేలు రాజ్యం చేసిన తప్పిదాలను బట్టి దేవుడు వారిని చెరలోనికి పంపించాడు. ఫేజ్ 4 మనం దేని గురించి మాట్లాడుతున్నాం? చెర గురించి. ఏ చెరలోనికి వెళ్ళాడు దేవుడు వారిని? ఏ చెరకు అప్పగించాడు? అష్షూరు చెర.
అష్షూరు చెరలోనికి ఇక వెళ్ళిపోయారు. ఇంకా ఎండ్ చూడండి, ఇక్కడ ఇంత పెద్ద అక్షరాలు రాసింది, ద ఎండ్ ఆఫ్ మైటీ ఇజ్రాయెల్ కింగ్డమ్. ఇక బైబిల్ చరిత్రలో మనకి ఇజ్రాయెల్ రాజ్యం మనకు కనబడుతుంది. అంతటితో ఇజ్రాయేలు రాజ్యం కంప్లీట్ అయిపోతుంది. సో ఇది మీకు అర్థమైంది కదా. ఈ రాజుల పేర్లు ఉంచండి, ఈ రాజుల పేర్లు ఇవన్నీ మీరు తర్వాత చదువుకోండి, మీకు వీళ్ళ గురించి చెప్పక్కర్లేదు. మీకు ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే ఎవరు ఏ రాజు బైబిల్ చదివేటప్పుడు మీరు ఈ స్లైడ్స్ చూసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, మీరు చెప్పండి ఏ ఏ గ్రంథం ఎవరెవరి కోసం, ఇజ్రాయేలీల కోసం రాయబడిన గ్రంథాలు చెప్పండి. వీళ్ళ పేరు చెప్పారంటే ఇంక మీ బైబిల్ తెలియనట్టేక. ఏలియా గ్రంథం, ఎలీషా గ్రంథం అనేరు ఉందా బైబిల్లో? లేదు. సో వీళ్ళ పేర్లు మీరు చెప్పారంటే ఇక మీకు బైబిల్ మీద దండం, తూర్పు తిరిగి దండం పెడతారో, పడవరకు తిరిగి దండం పెడతారో, పశ్చిమానికి తిరిగి పెడతారో, ఎటు పెట్టినా ఇక వేస్టే. సో ఇజ్రాయేలు గ్రంథాలు చెప్పండి, ఇజ్రాయేలీలకు దట్ ఆర్ మెంట్ ఓన్లీ టు ఇజ్రాయలైట్స్. ఏ గ్రంథాలు చెప్పండి, మీరు చెప్పండి. ఆమోసు అంటే ప్రవచనాలు, ఏ ప్రవక్త ఎవరి కోసం ఈ ఆమోసు ప్రవచించాడంటే ఆమోసు గ్రంథం ఇంకంతే. యోషియా ప్రవచించాడంటే హోషియా గ్రంథం. ఇప్పుడు హోషియా గ్రంథము అన్నా అదే, హోషియా ప్రవచనాలు అన్నా అదే. సో ఇజ్రాయేలీల గ్రంథాలు ఏంటో చెప్పండి ఇప్పుడు మీరు. ఆమోసు, హోషేయ, యోనా, మీకా. ఏ గ్రంథాలు? యూదులకా ఇజ్రాయేలీలకా? రైట్. యూదులకు ఉన్న గ్రంథాలు చెప్పండి మీరు. ఓబద్య, యోవేలు, యెషయా. ఇవన్నీ ఎవరి గ్రంథాలు? యూదులకు సంబంధించిన గ్రంథాలు. నేను వీళ్ళ టైం జోన్స్ అన్ని నేను ఎందుకు పెట్టానంటే, ఓబద్య చేసేటప్పుడు ఎవరికి అంటే ఈ టైంలో ఇక్కడ యూదా రాజ్యంలో ఏం జరుగుతుంది, అటు అషూర్ రాజ్యంలో ఏం జరుగుతుంది, అసలు యోవేలు టైంలో యోవాష్ ఏం తప్పిదం చేయబట్టి దేవుడు ఆ ప్రవచనాలను మాట్లాడించాడు, తర్వాత ఉజ్జియా టైంలో ఏం తప్పిదం జరుగుతుంది కాబట్టి దేవుడు ఇలా యెషయాను పంపించాడు, యెరోబోము టైంలో ఏ తప్పిదాన్ని ఆమోస్లో దేవుడు కోట్ చేస్తున్నాడు, తర్వాత హోషేయాలో దేవుడు కోట్ చేస్తున్నాడు. ఇవి మీకు అవగాహన ఉండడం కోసం నేను టైం జోన్స్ ఇచ్చేస్తాను. సో ఇంతటితో ద ఎండ్ ఆఫ్ మైటీ ఇజ్రాయెల్ కింగ్డమ్, ఇజ్రాయేల్ మహా సామ్రాజ్యం ఎక్కడికి వచ్చేసిందంటే ఒక ఎండ్ కార్డు పడిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం ఒకసారి. ఇంక చూడండి, ఇదంతా ఖాళీక. ఎందుకు? వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు పరిపాలించేటప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఏ చెరా? బబులోన్ చెరా. మళ్ళీ వీళ్ళందరూ పరిపాలించేటప్పుడు వీళ్ళందరూ నిద్రపోతున్నారు అనకండి. ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ లేరండి, అరైజ్ చేశారా అనకండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇజ్రాయిల్ అందరూ అషూరు చెరలో ఉన్నారు. అయితే అప్పుడు ఈవెన్ దో వారు చెరలోనికి వెళ్ళిపోయినా, అంటే ఆ మ్యాప్ పెట్టండి ఒకసారి, మ్యాప్ బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ ఇంకా రైట్. అంటే ఇక్కడ ఇంకా రాజులు పరిపాలిస్తున్నప్పుడు ఇదంతా దేనికి వెళ్ళిపోయింది చెప్పండి? అషూర్ చెరలో. అంటే వీళ్ళు బానిసలుగా ఉన్నప్పటికీ ఇది ఇంకా స్వతంత్ర రాజ్యంగానే ఉంది. అర్థమవుతుంది కదా? రైట్. ఇప్పుడు మళ్ళీ వచ్చేయండి రైట్. ఇక్కడ ఆ తర్వాత ఏం జరిగిందంటే, హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు యెషయా ఏంటి ఇందాక ఈ పేజ్లో ఇక్కడ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ పేజ్కి ఇక్కడికి వచ్చేసాడు. తర్వాత మనష్షే రాజుగా ఉన్నప్పుడు హీఈస్ అ వెరీ 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 బ్యాడ్ కింగ్. యూదుల్లో చాలా చాలా బ్యాడ్ కింగ్ ఇతను రాజ్య పరిపాలన చేసేటప్పుడు యెషయా రంపంతో కోయబడిన సంఘటనలు మనకు కనబడతాయి. తర్వాత ఆమోన్ అనే రాజుప్పుడు నహూం ప్రవచనాలు జరిగాయి. యోషియా అనే రాజుప్పుడు ఇర్మియా, జెఫన్యా, హుల్దా అనే ఒక ప్రవక్త్రిని, షీఈ్ ఎ లేడీ, ఒక ఫిమేల్ ప్రాఫిటెస్ అంటారు కదా. ఇప్పుడు మన కొత్త నిబంధనలో కూడా 4 ప్రవక్త్రినిలు కనబడతారు. ఎవరి కుమార్తెలు? ఫిలిప్ కుమార్తెలు, ప్రాఫిటెస్ అన్నమాట. వాళ్ళు ప్రాఫిట్స్ కాదు. ఓకే. సో ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, యెషయా కానీ, నహూము గ్రంథం కానీ, ఇర్మియా గ్రంథం కానీ, జెఫన్యా గ్రంథం కానీ, హుల్దా గ్రంథం అంటారా? ఉందా? లేదు. ఈ గ్రంథాలన్నీ ఎవరి కోసం ప్రవచించారు? ఇజ్రాయేలీల కోసమా, యూదా? అయితే వీళ్ళు ప్రవచించేటప్పుడు ఇజ్రాయేల్ రాజ్యం లేదు. అంటే యెషయాని మినహాయించండి, ఎందుకంటే ఆయన బోత్ కేసెస్లో ఉన్నాడు. కానీ వీళ్ళు ప్రవచించేటప్పుడు ఇజ్రాయేల్ రాజ్యం లేదు. ఎక్కడికి వెళ్ళింది? అషూరు చెరలో బానిసలుగా ఉన్నప్పుడు వీళ్ళ స్వంత రాజ్యానికి, మీరు మీ అన్నంలాగా అవ్వకండి అని దేవుడు ప్రవచించే ప్రవచనాలు ఇవి. మీరు మీ అన్నంలా ఉండొద్దు అని దేవుడు చెబుతున్న వర్తమానాలు. అవి వింటే బాగుంటుంది. మనం వింటామా చెప్పండి? వింటామా? ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తాం, పాస్టర్ గారు ఏదో ఒకటి చెప్తారు, మనము ఏదో ఒకటి వింటాం. ఆయన ఏదో విన్నాడు అనుకుంటారు, మనకి ఏదో అర్థమవుద్ది, ఇంటికి వెళ్ళిపోతాం. కుక్కతోక అది ద సేమ్ స్టోరీ. పాత నిబంధన అంతా ఎవరి స్టోరీ అంటే మన స్టోరీ. సింపుల్గా 1 వర్డ్ ఆన్సర్లో తేల్చి చెప్పాలంటే, పాత నిబంధన గురించి చెప్పమంటే నీ బ్రతుకురా పాత నిబంధన అనండి అంతే. ఏంటి అని అంటే దేవుడు చెప్పడం, ఏడు వినుకోవడం.
మళ్ళీ దేవుడు చెప్పడం, వీడు వినకపోవడం, ఆ తర్వాత చెయ్యి కొట్టడం, తర్వాత చెయ్యి కట్టడం, మళ్ళీ వీడు మారడం, మళ్ళీ పాపం చేయడం, మళ్ళీ దేవుడు చెప్పడం, వీడు వినకపోవడం, ఈసారి కాలుకు దెబ్బ తగులుతుంది, ఆ తర్వాత కాలుకు దేవుడు కడతాడు, మళ్ళీ మానిపోద్ది, మళ్ళీ వీడు మారిపోతాడు, మళ్ళీ పాపం, మళ్ళీ హింస, మళ్ళీ చెర. ఇదే పాత నిబంధన. ఆ తర్వాత యెహోయాహాజు అనే రాజు పరిపాలిస్తాడు. తర్వాత యెహోయాకీము అనే రాజు పరిపాలిస్తే ఇక్కడ మనకు ఇర్మియా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇర్మియా ప్రవచన కాలం రన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ మనకు హబక్కుకు, యెహెజ్కేలులు కూడా మనకు కనబడతారు ప్రవచనాలు. యెహెజ్కేలుకు మాత్రమే ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే చెర ముందు ప్రవచించాడు, చెరలో కూడా ప్రవచించాడు. ఓకేనా? వీళ్ళందరూ చెరకు ముందు ప్రవక్తలు. ఎక్కడి వరకు? ఇక్కడ వరకు ఏ ప్రవక్తలు వీరు? చెరకు ముందు, బానిసత్వానికి ముందు ప్రవక్తలు. కానీ యెహెజ్కేలుకు వచ్చేసరికి బానిసత్వానికి ముందు జరిగింది, బానిసత్వానికి తర్వాత కూడా ఆయన ప్రవచనాలు జరిగాయి. సో ఇక్కడ మనం ఆగాలి. ఎందుకంటే క్రీస్తు పూర్వం 605లో అంటే ఈ యెహోయాకీము టైంలో, మేబీ ఈ టైంలో ఈ ప్రవచనాలు జరుగుతుండగా నెబుకద్నెజరు మొదటి దండయాత్ర ఎటువైపు వచ్చింది? నార్త్ కాదు, సౌత్ అంటే యూదా రాజ్యం వైపు నెబుకద్నెజరు యూదులపై మొదటి దండయాత్ర చేసి 10,000 మంది యూదులను బానిసలుగా చెరపట్టుకొని పోతారు. ఆ 10,000 మంది యూదుల్లో మనకు కనబడే నలుగురు ఆణిముత్యాలే డానియల్, షడ్రక్, మెషకు, అబేద్నెగో. సో వీళ్ళు ఎప్పుడు చెరలోకి వెళ్ళారంటే ఇక్కడ కాదు, ఇది కంప్లీట్గా డివాస్టేషన్, ఇది కంప్లీట్ డివాస్టేషన్. కానీ ఫస్ట్ దేవుడు వాళ్ళను కొట్టడానికి ఫస్ట్ పంపించిన ట్రైలర్ లాంటిది ఈ చెరలో 10,000 మంది చెరలోనికి వెళ్ళిపోతే అందులో మనకు కనబడిన ఆణిముత్యాలే దానియేలు, షడ్రకు, మెషకు. సో మీరు దానియేలు గ్రంథం చదివేటప్పుడు ఈ 605 నుండి ఆ జరిగిన సందర్భాల ప్రస్తావన కూడా ఇక్కడ ఉంది. ఆ టైంలో జరిగిన ప్రస్తావన కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత వీళ్ళు చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ రాజులు రావడం, యెహోయాకీను, సిద్కియా, వీళ్ళు యూదా రాజులుగా ఉండడం. ఈ టైంలో క్రీస్తు పూర్వం 586లో గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. క్రీస్తు పూర్వం 722 ఇది అష్షూరు సామ్రాజ్యంలోనికి ఇజ్రాయేలీలు నడిపింపబడిన చెప్పండి, ఇజ్రాయేళ్లు బానిసత్వంలోనికి వెళ్ళిన సంవత్సరం ఏంటి? క్రీస్తు పూర్వం 722. మరి యూదా అంతా ఎప్పుడు బానిసత్వంలో నడిపింపబడిందంటే కంప్లీట్గా నెబుకద్నెజరు ఆధీనంలోకి వెళ్ళిపోయి సొలొమోను కట్టిన టెంపుల్ యొక్క డివాస్టేషన్ జరిగిన టైం ఇది. ఇక్కడ ద ఎండ్ ఆఫ్ జూడా ఎంపైర్. ఇక యూదులు కూడా మనకు కనబడరు. అంటే ఇజ్రాయెల్ సామ్రాజ్యం కనుమరుగైపోతే యూదులు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? యూదులు ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరలోనికి వెళ్ళిపోయారు. ఇంతటితో మనకి ఫేజ్ 4 ఎండ్ అవుతుంది. కానీ ఎలాగో రాజుల గురించి, ప్రవక్తల గురించి మనం విన్నాం కాబట్టి అసలు ఏ ప్రవక్త ఏ కాలంలో ఉన్నారు అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. నెక్స్ట్ స్లైడ్ ఇవ్వండి. చూడండి, ఏలియా తర్వాత ఎలీషా టైంలో కాంటెంపరీస్గా మనకు ఓబద్యా, యోవేలు, ఇటు ఇజ్రాయేల్ది, ఇటేమో యూదాది. సో ఎలీషా బ్రతుకున్నప్పుడు ఇటు ఓబద్యా అండ్ యోవేలు కూడా అటు యూదాలో ఏం చేస్తున్నారు? ప్రవచిస్తున్నారు. తర్వాత ఆమోసు, యోనా మనకి ఇజ్రాయెల్లో ప్రవచిస్తుంటే హోషేయ, మీకా కూడా ఇజ్రాయెల్లో ప్రవచిస్తున్నప్పుడు ఈ టైంలో కాంటెంపరీగా యెషయా గారు అటు యూదాలో ప్రవచిస్తూ ఉంటారు. ఆ తర్వాత నహూము. ఇంతటితో మనకు అయిపోతుంది. 722లో మనకి ఇజ్రాయెల్ ఎంపైర్ అంతా నాశనం అయిపోతుంది. ఆ తర్వాత కంప్లీట్ ఫోకస్ అంతా యూదా ఎంపైర్ మీదకి వస్తుంది. అక్కడ నహూము, జెఫన్యా, ఇర్మియా, హబకుకు, యెహెజ్కేలు వీరు ప్రవచించడం జరుగుతుంది. అయితే యెహెజ్కేలు మాత్రం చెర తర్వాత కూడా ప్రవచించిన దాఖలాలు మనకు కనబడుతున్నాయి. చెర నుంచి వచ్చిన తర్వాత దానియేలు చెరలో అండ్ చెర తర్వాత, యెహెజ్కేలు చెరకు ముందు అండ్ చెరలో ప్రవచించిన ప్రవక్త అయితే దానియేలు చెరలో మరియు చెర తర్వాత కూడా ప్రవచించిన ప్రవక్త. ఆ తర్వాత హగ్గై, జకర్యా, మలాకి ఈ గ్రంథాలు చెర తర్వాత పుస్తకాలు. ఇవేమో చెరకు ముందు పుస్తకాలు. ఇవన్నీ ఇది మాత్రం ఈ రెండు కాలంలో జరిగిన పుస్తకాలు. ఓకేనా? అర్థమవుతుంది కదా? నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇక్కడ మనకు ఎవరు ఇజ్రాయేలు ప్రవక్తలు, ఎవరు యూదా ప్రవక్తలు, ఎవరు ఎదోముకి ప్రవచించిన వారు, ఎవరు అష్షూరుకి సంబంధించిన వారు. ఓబద్య, నేను అష్షూర్ అని చెప్పానా? ఎదోము. ఓబద్య బిలాంగ్స్ టు అంటే ఎదోము గురించిన ప్రవచనాలు చేశారు. సారీ ఫర్ ద మిస్టేక్. అయితే ఇజ్రాయేలుకు ప్రవచించిన ప్రవక్తలు ఎవరు చెప్పండి? మీరే చెప్పండి. ఇక నేను కామ్గుంటాను, నాకు వెనక నుంచి సౌండ్ రావాలి. ఇజ్రాయేలుకు ప్రవచించిన ప్రవక్తలు ఎవరు? ఏలియా, ఎలీషా,
ఆమోసు, హోషేయ, మీకా. ఆ తర్వాత 722లో ఇజ్రాయిల్ పతనం, అష్షూరు చెరలోనికి వెళ్ళిపోవడం. 612లో అష్షూరు కూడా పతనం అయిపోయి టోటల్గా సామ్రాజ్యం అంతా ఎవరి చేతిలోకి వచ్చేస్తుంటే నెబుకద్నెజరు చేతిలోనికి వచ్చేస్తుంది. ఆ తర్వాత యూదాకు సంబంధించిన ప్రవక్తలు చెప్పండి. యూదాకు సంబంధించిన ప్రవక్తలు ఎవరు? యోవేలు, యెషయా, ఇర్మియా, జఫన్యా, హబకుక్కు, ఎహెజ్కేలు. తర్వాత ఎదోముకు సంబంధించిన ప్రవక్త ఓబద్య. అయితే అష్షూరు గురించి ప్రవచించిన ప్రవక్తలు ఇటు యోనా అండ్ నహూం. సో నహూం గురించి మీరు చదివేటప్పుడు యూదులు కానీ లేదా ఇజ్రాయిలీలకు కానీ మీకు గుర్తుండకూడదు. ఓకేనా? సో ఫేజ్ 4లో మనం ఏం చూసామంటే రాజులు ఎవరెవరు, ఆ రాజుల కాలంలో ప్రవచించిన ప్రవక్తలు ఎవరెవరు, వారు ఎవరి గురించి ప్రవచించారు అనేది ఫేజ్ 4లో చూసాం. ఇక నెక్స్ట్ ముగింపులోనికి వచ్చేస్తున్నాం. రైట్, ఇప్పుడు మనకు ఇంతవరకు మనం కవర్ చేసిన బుక్స్ ఏంటంటే, ఇంకా గట్టిగా చదవండి, ఇంకా ముగింపులోకి వచ్చేస్తున్నాం. ఆది కాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ మూడు తప్ప అన్ని కవర్ అయిపోయినాయి. ఎక్కడికి? ఫేజ్ 4 అయిపోయేసరికి. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇది ఫేజ్ 4 ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫేజ్ 5 ఏంటంటే వీరు చెరలో ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఫేజ్ 1 ఏంటి? వారు ఎవరి కింద ఉన్నారంటే దేవుడు ఏర్పరచుకున్న జనం కింద ఉన్నారు. ఫేజ్ 2 ఏంటి? న్యాయాధిపతులు, రూతు. ఫేజ్ 3 ఏంటి? రాజులు. ఫేజ్ 4 ఏంటి? చెర, రాజులు, రాజ్య విభజన, చెర, ప్రవక్తలు. తర్వాత ఫేజ్ 5 ఏంటి? విడుదల. ఈ విడుదల గురించి దానియేలు ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో ఒక ప్రవచనం ఉంటుంది, 70 సంవత్సరాల తర్వాత దేవుడు వారిని దర్శిస్తాడు అని. సో దాని గురించి ప్రవచించినప్పుడు ఇక్కడ 605లో నెబుకద్నెజరు బబులోన్లో మొదటి దండయాత్ర చేస్తే 536లో కోరెషు వారిని విడుదల చేస్తారు. ఈ రెండింటికి మధ్యలో 70 years ఆఫ్ గ్యాప్ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా 586లో నెబుకద్నెజరు యెరూషలేముని ధ్వంసం చేస్తే 516లో రెండవ మందిర నిర్మాణం జరుగుతుంది. సో ఈ 70 years గురించి ఇర్మియా గారు ప్రాఫెసీ ఇక్కడ నెరవేరుతుంది. చెర నుండి బయటికి రావడం అన్నమాట. చెర నుండి ఎలా బయటకు వచ్చారు అంటే కోరెషు నాయకత్వంలో, కోరెషును దేవుడు ప్రేరేపించి చెరలోనికి వెళ్ళిపోయిన వారిని దేవుడు మరలా యూదుల్ని వారు మీ స్థలాలకు వెళ్ళిపోయి మీ దేవుడిని ఆరాధించుకోండి అని చెప్పడం బట్టి వారందరూ తిరిగి వెళ్ళిపోతారు, మందిర నిర్మాణం జరుగుతుంది. అయితే చెర నుండి బయటకు వచ్చేటప్పుడు అందరూ ఒకేసారి రారు, 3 విభాగాలుగా వస్తారు. అందులో మొదటి బృందం జెరుబ్బాబేలు నేతృత్వంలో మందిర నిర్మాణం చేయడానికి వస్తే, రెండవ బృందమేమో ఎజ్రా నేతృత్వంలో ధర్మశాస్త్రాన్ని స్థిరపరచడం అంటారు, వినిపించడము, జనులకు ధర్మశాస్త్రం నేర్పించడం కోసం వస్తారు. ఆ తర్వాత మూడవ బృందం వచ్చేసరికి నెహమ్యా నేతృత్వంలో ప్రాకారాన్ని కట్టడం. అందుకే చూడండి, నెహమ్యా గ్రంథం అంతా మీరు చదివేటప్పుడు ప్రాకారాన్ని కట్టడం గురించి ఉంటుంది. యాక్చువల్గా బైబిల్లో నెహమ్యా గ్రంథం కీర్తన గ్రంథానికంటే ముందు ఉంటుంది. బట్ కీర్తన గ్రంథానికి నెహమ్యా గ్రంథానికి చాలా 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 ఫేజెసే డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏం జరిగిందంటే, ఆ తర్వాత హగ్గై మనకు కనబడే గ్రంథాలు, హగ్గై, జకరియా ప్రవచనాలు మనకు కనబడతాయి. వీళ్ళు దేనికోసం చేస్తారంటే, జెరుబ్బాబేలు బృందం అంతా వచ్చి మందిరం కట్టకుండా ఏం చేస్తారు చెప్పనా, వాళ్ళ ఇల్లులు కట్టుకుంటారు. మందిరం పని పక్కకు పెట్టేసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వీళ్ళు ఇల్లులు కట్టుకుంటారు. ఏంట్రా మందిరం కట్టట్లే అంటే, అక్కడ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు అంటారు. గవర్నమెంట్ ఏమో మందిరానికి ఒప్పుకోవట్లేదంట, వీళ్ళ ఇళ్ళకేమో ఒప్పుకుంటుందంట, వీళ్ళ పెళ్ళిళ్ళకి ఒప్పుకుంటుందంట. వీళ్ళ ఇల్లు అయితే కట్టుకుంటున్నారు, కానీ ఎవరి ఇల్లు కట్టట్లేదు, దేవుని ఇంటిని కట్టట్లేదు. అప్పుడు హగ్గై, జకరియా వచ్చి జాగ్రత్తగా ఉండండి, మీరు ఇలా ఉంటే మీకు శాపాలు వస్తాయని ఈ ఫేజ్ గురించి, అంటే ఈ ప్రస్తుత పరిస్థితి గురించి ప్రవచించిన ప్రవక్తలు వీరు. ఆ తర్వాత మనకు కనబడేది ఎజ్రా గ్రంథము. ఎజ్రా గ్రంథములో మనకి ఈ ఎజ్రా వస్తాడు చూసారా, ఈ ఎజ్రా చేసినవన్నీ ఎజ్రా గ్రంథంలో మనకు కనబడతాయి. అయితే ఎజ్రా గ్రంథం 6 నుండి 7 అధ్యాయాల మధ్యలో మనకు ఎస్తేరు గ్రంథ చరిత్ర జరుగుద్ది. అంటే ఆ కాలంలో ఎజ్రా గ్రంథం 6 నుండి 7 అధ్యాయాల మధ్యలో, 5 నుండి 7 అధ్యాయాల మధ్యలో ఆ ముందు ఏం జరుగుద్ది అంటే చరిత్ర గురించిన ప్రస్తావన జరుగుద్ది. కానీ ఈ రెండు జరుగుతున్న టైంలో అటువైపు వేరే వైపు ఏం జరుగుతుంటే చెప్పండి, ఎస్తేరు గ్రంథ చరిత్ర. ఇప్పుడు ఆది కాండము 11వ అధ్యాయము తర్వాత మనకు ఆ చరిత్ర జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద గ్లోబ్ ఏం జరుగుతుంది, యోబు గ్రంథ చరిత్ర ఎలాగైతే జరుగుతుందో, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం మధ్యలో మనం కరెక్ట్గా పిన్ పాయింట్ వర్స్ని మనం చూపించలేం, కానీ ఇంచుమించు ఆ టైంలోనే మనకు ఎస్తేరు గ్రంథ చరిత్ర జరుగుతుంది. అలా మనకు ఫస్ట్ ఏం జరిగింది, హగ్గై తర్వాత జకరియా తర్వాత ఎస్తేరు గ్రంథ చరిత్ర. ఆ తర్వాత మనకు నెహమ్యా గ్రంథం ప్రాకార నిర్మాణం గురించి ఉంటుంది. ఆ తర్వాత మనకు కనబడే చూడండి, ఈ నెహమ్యా గ్రంథంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే, ద లాస్ట్ హిస్టారికల్ వర్స్ ఆఫ్ ద బైబిల్ ఏంటి అంటే, ఇది నోట్ చేసుకోవాల్సిన నోట్ చేసుకోవచ్చు. ఇది నెహమ్యా గ్రంథం 13వ అధ్యాయం
6-7 ఏవైతే ఉన్నాయో, ద లాస్ట్ హిస్టారికల్ వర్స్ ఆఫ్ ద బైబిల్, అంటే చారిత్రకంగా మనము పాత నిబంధనలో ఏమైనా హిస్టారికల్గా చూపించగలము అని అనుకుంటే అది ఇదే. ఆ తర్వాత జరిగిన గ్రంథమే మలాకీ గ్రంథం. ఈ మలాకీ గ్రంథం 420లో జరిగింది అని కొందరు అంటారు, లేదు నెహమ్యాకి సమకాలికులు అని అంటారు. బట్ ఏదేమైనా సరే నెహమ్యా అండ్ మలాకీ ఆర్ ద లాస్ట్ ప్రాఫిట్స్. వీళ్ళిద్దరూ కూడా చివరి ప్రవక్తలు. కొందరేమో నెహమ్యా ముందు మలాకి తర్వాత అంటారు, కొందరేమో లేదు నెహమ్యా మలాకి సమకాలికులు అంటారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మలాకి ముందు అనుకోండి, మనకు పరలోకం ఏమైనా రాదా చెప్పండి? పోనీ నెహమ్యానే ముందని అనుకోండి, నరకానికి దేవుడు ఏమైనా వేస్తాడా? సో దేర్ ఇస్ నో డిబేట్ ఇన్ దాట్. కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే నెహమ్యా మలాకి కనబడ్డానికి మనకు బైబిల్లో పక్క పక్కన లేకపోయినప్పటికీ చెప్పండి, యాక్చువల్గా ఈ ఒకే టైంలో ఇంచుమించు సమకాలీన సమయంలో జరిగిన పరిస్థితులు. ఇంతటితో మనకు ఫేజ్ 5 కూడా ఎండ్ అయిపోతుంది. ఇంతటితో మనం కవర్ చేసిన బుక్స్ ఏం చెప్పండి? ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు. ఏంటి స్టోరీ అంటే ఆదికాండంతో స్టార్ట్ అయింది, యెహోషువ వరకు నో టర్నింగ్స్ అసలు, న్యాయాధిపతి రూతు వరకు కూడా నో టర్నింగ్స్ అసలు. ఇంకా అక్కడ నుంచి అరకు ఘాట్ రోడ్ స్టార్ట్ అవుద్ది. ఎటు తిరుగుతామో, ఎటు దిగుతామో, ఎటెక్కుతామో ఆ కన్ఫ్యూజన్ అంతా 4th ఫేజ్లో మనకు స్టార్ట్ అవుద్ది. ఎవరికి ప్రవచించారు ఇవి అర్థం కాక, ఆ గ్రంథాలు చదివేటప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన జరిగిందో తెలియక చాలామంది బైబిల్ అర్థం కావట్లేదు అంటారు. అందుకే మీ అందరికి అర్థం అవ్వడానికి తక్కువ టైంలో వివరించడానికి ఏ ప్రవక్త ఎవరి కోసం ప్రవచించాడు, ఏ ప్రవక్త ఏ రాజు టైంలో ఉన్నాడు, అసలు ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చాడు, ఏ ప్రవక్త తర్వాత ఏ ప్రవక్త వచ్చారు, ఏ ప్రవక్త ఇజ్రాయెల్లో పరిపాలిస్తున్న టైంలో అటు యూదాలో ఏ ప్రవక్త ఏ ప్రవక్త ఇటు ప్రవచిస్తున్న టైంలో యూదాలో ఏ ప్రవక్త ప్రవచిస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇచ్చారు. సో దాన్ని బట్టి మీరు బైబిల్ చదివితే చాలా చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంది. సో ఇదండి బైబిల్ యొక్క యాక్చువల్ సిచ్యువేషన్. ఏంటంటే ఆది కాండంలో దేవుడు ఏదైతే అనుకున్నాడో మలాకీకి వచ్చేంత వరకు దేవునికి అది జరగలేదు. సో మలాకీ దగ్గర మనం అనుకోవాల్సింది ఏంటంటే ద ఎండ్ అని పెట్టకూడదు, ద ఎండ్ ఈజ్ ఎ న్యూ బిగినింగ్ అని పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడితో మనకు నూతన ఆరంభం అనేది జరుగుతుంది కాబట్టి. సో ఇది పాత నిబంధన చరిత్ర. ఆది కాండం నుండి మలాకీ వరకు ఎప్పుడు ఏం జరిగింది, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, ఏ గ్రంథం తర్వాత ఏ గ్రంథం జరిగింది. అక్కడ ప్రవక్త అని అన్నంత మాత్రాన గ్రంథం కాకుండా పోదది. సో నేను గ్రంథం అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని ప్రవక్త అంటారు. సో ప్రవక్త అన్న ప్రతి దగ్గర ఆ గ్రంథం పెట్టుకోండి. ఏలియా ఎలీషా తప్ప, వీళ్ళ దగ్గర తప్ప, ఎందుకంటే వాళ్ళ గ్రంథాలు ఏం రాయలేదు కాబట్టి. ఓకే, సో ఈ టైంకి వచ్చేసరికి మనకు అన్ని బుక్స్ కవర్ అయ్యాయి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు బైబిల్ చదువుతూ మీరు మాకు ఫోన్ చేయొచ్చు. ఏ టైంలో అయినా మేము ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇది పాత నిబంధన గ్రంథ చరిత్ర. అర్థమైంది అందరికీ? క్లియరా అందరికీ? ఇంకా క్లియరా? క్లాప్స్ వద్దండి, క్లియరా అని అంటున్నాను. రైట్.